స్వరాజ టీవీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను శ్రీ సహస్రరాజ్ జేఎన్ఎస్ వరంగల్ క్యాంప్లో నేర్చుకుంటున్నాను. సో ఈరోజు జరిగే మ్యాచ్ ఎంఐ వర్సెస్ ఆర్సీబీ. నేను ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో చూసుకుంటే ఆర్సీబీ హైయెస్ట్ ఉంది అండ్ ఎంఐ కొంచెం 3 మ్యాచెస్ ఓడిపోయి ఉంది అండ్ స్ట్రాంగ్ కూడా ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే చాలా మంచి ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ అండ్ ఫిల్ సాల్ట్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఈరోజు మ్యాచ్లో కనుక వాళ్ళు 200 పైన 210 అట్లా స్కోర్ చేస్తే వాళ్ళే గెలుస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఎంఐ సైడ్ చూసుకుంటే బ్యాటింగ్లో రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. వాళ్ళని అట్లాంటి ప్లేయర్స్ని ఒకవేళ మంచి బౌలింగ్ వేసి ఆర్సీబీ అవుట్ చేసినట్లయితే వాళ్ళని 150 లోపు, ఒకవేళ ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చి 150 లోపు ప్యాక్ చేస్తే ఆర్సీబీ గెలుస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఆర్సీబీ బౌలింగ్ చూసుకున్నట్లయితే హేజిల్వుడ్, యశ్ దయాల్, కృణాల్ పాండ్యా లాంటి వారు ఉన్నారు. వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రెండు టీంల ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. ఎంఐలో చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బోల్ట్ అండ్ అశ్వనీ కుమార్ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ లాంటి వారు ఉన్నారు. చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు. ఇలాంటి వారు మంచి బౌలింగ్ వేస్తే కనుక విఘ్నేష్ లాంటి వారు చాలా మంచి బౌలింగ్ వేస్తే కనుక ఎంఐ కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు మ్యాచ్లో ఎవరు టాస్ గెలిచినా బౌలింగ్ తీసుకోవాలని చెప్పాలి. ఎందుకంటే డ్యూ ఉంటుంది అండ్ ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి బ్యాటింగ్ మంచిగా అవుతుందని ఫస్ట్ బౌలింగ్ తీసుకోవాలని చెప్పుకుంటున్నాను. ఈరోజు ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.